కనిష్క, నీలిమా, వాట్ ఎ సర్ప్రైజ్! నువ్వేంటి ఇలా వచ్చావు? నేనేం డిస్టర్బ్ చేయలేదు కదా? ఆల్రెడీ పెద్ద డిస్టర్బెన్స్ లోనే ఉన్నానులే కానీ ఏంటి ఎప్పుడూ లేంది ఇలా ఫోన్ కూడా చేయకుండా మా ఇంటికి వచ్చావు? ఏం చెప్పమంటావు కనిష్క? ఆ ఇంటికి చిన్న కోడలు అవలేక నువ్వెంత క్షోభ పడుతున్నావో, ఆ ఇంట్లో పెద్ద కోడలిగా ఉండి నేను కూడా అంతే నరకం అనుభవిస్తున్నాను. ఏంటి నువ్వు అనేది? మనిద్దరి బాధలకి, కష్టాలకి, కన్నీళ్లకి కారణం ఒక్కరే కనిష్క. ఏ తులసి వల్ల నువ్వు ఆ ఇంటికి దూరమయ్యావో అదే తులసి వల్ల నాకు ఆ ఇంట్లో గౌరవం, మర్యాద లేకుండా పోయాయి. అది కడుపు తెచ్చుకుందని నన్ను తక్కువ చేసి మాట్లాడారు. అది పిల్లల్ని కాపాడి టీవీలో వచ్చాక నాకసలు ఆ ఇంట్లో విలువే ఇవ్వట్లేదు. రేపది ఎమ్మెల్యే కూడా అయిపోతే నన్ను ఆ ఇంట్లో పని మనిషిని చేసేలా ఉన్నారు. తులసి మనిద్దరికీ ఉమ్మడి శత్రు కనిష్క. మొదట్లో అది కనిపిస్తేనే ఇంట్లో అందరూ ఒక బొంత పరుగును చూసినట్టు కంపరంగా ఫీల్ అయ్యేవారు. అలాంటిది అది ఒక్కొక్కరిని మాయ చేస్తూ బుట్టలో వేసుకుంటోంది. ముందు సిద్ధుని పడేసింది, తర్వాత అత్తయ్యని మార్చేసింది, ఆ తర్వాత మావయ్యని మార్చేసింది. ఇక రేపు ఆ ముసల్ది నీలాంబరి కూడా దాని మాయలో పడిపోతే గనక నా సంగతి పక్కన పెట్టు, ఎలాగోలా నెట్టుకొస్తాను. కాని నీ పరిస్థితి ఆలోచిస్తే నాకు జాలేస్తోంది. నువ్వేం చేసినా ఇప్పుడే చేయాలి. నువ్వు చెప్పేది అర్థమవుతుంది, ఏదో ఒకటి చేయాలి, కానీ ఏం చేయాలన్నదే అర్థం కావట్లేదు. నువ్వెలాగోలా ఆ ఇంట్లో అడుగు పెట్టావంటే చాలు, అక్కడ నా ఫుల్ సపోర్ట్ నీకే ఉంటుంది. నేనిది చెప్పాలనే వచ్చాను. వస్తాను. కానీ నీ పరిస్థితి ఆలోచిస్తే నాకు జాలేస్తోంది. అది ఎమ్మెల్యే అయిపోయిందంటే నువ్వు ఆ ఇంట్లో కాలు కూడా పెట్టలేవు. అమ్మో, అలాగే జరిగిందంటే నా జీవితం నాశనం అయిపోతుంది. సిద్ధుని ఎప్పటికీ పెళ్లి చేసుకోలేను.